The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. డాడీ శ్రీనివాస్ అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు దిల్ రాజు ఎలా ఉన్నారో బొమ్మరిల్లు భాస్కర్ ఎలా ఉన్నారో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంటుంది. అసలు శ్రీనివాస్ డాడీ శ్రీనివాస్గా ఎలా మారారు సార్? ఏముంది, మెగాస్టార్ గారు డాడీ చిత్రంలో నాకు ఫస్ట్ లిరిసిస్ట్గా అవకాశం ఇచ్చారు అరవింద్ గారు. ఇక అక్కడ నుండి ఏ శ్రీనివాస్ అంటే డాడీ శ్రీనివాస్ అని నాకు నిక్ నేమ్. శుభలేఖ సుధాకర్, ఆవుతి ప్రసాద్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, కళ్ళు చిదంబరం, ఇట్లా సినిమా పేర్లతో ఆ పేర్లు ఎలా కొనసాగుతున్నాయో అలాగే నాకు కూడా పూర్వజన్మ సుకృతం. ఒక మెగాస్టార్ గారి చిత్రాన్ని నేను నా ఇంటి పేరుగా డాడీ చిత్రాన్నిగా మలుసుకుని ప్రేక్షకులందరూ నా అభిమానులు కానీ వాళ్ళందరూ డాడీ శ్రీనివాస్గా నన్ను గుర్తింపు తెచ్చారు. ఈరోజైతే మీరు ఎంత సుపరిచితులు, ఎంతోమంది అభిమానాన్ని కూడగట్టుకున్నారు. కాకపోతే ఒకప్పుడు శ్రీనివాస్గా ఎన్నో ఆశల్ని మూట కట్టుకుని ఇక్కడికి వచ్చి ఉంటారు, కృష్ణనగర్లో అడుగు పెట్టుంటారు. సో ఆ ప్రస్థానం గురించి ఆ కథ గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. అసలు శ్రీనివాస్ గారు ఎక్కడ పుట్టారు, మీకు సినిమా అనే పిచ్చి ఎలా మొదలైంది, ఎలా ఇక్కడ అడుగు పెట్టారు? అది అంటే గుంటూరు జిల్లా చుండూరు మండలం దుండుపాలెం గ్రామం. ఒక మాస్ అంటే డి విలేజ్ అనమాట, డి మాస్ విలేజ్. అటువంటి ఎక్కడో మారుమూల కుగ్రామంలో పుట్టి మా ఎడ్లపల్లి హై స్కూల్లో 10th వరకు అక్కడే చేసాము. అక్కడ స్కూల్ డేస్ నుండే నాకు పాటలు పాడటం అంటే కానీ రాయటం అంటే స్పాంటేనియస్గా ఒక పాట చూసుకుని పేరడీగా రాసుకోవటం, ఒక పాటని మన స్టైల్లో పాడటం, అలా నాకు స్కూల్ డేస్ నుండే కొద్దిగా అలవాటు అయింది. ఎప్పుడు సార్ ఇది, ఏ సంవత్సరాల్లో జరిగిన? 1981, 82 అట్లా. ఆ స్కూల్ డేస్ నుండే నాకు స్టార్ట్ అయింది. అంటే 82, 83 10th క్లాస్ అనమాట మాది. ఇప్పటివరకు ఎన్ని క్రాఫ్ట్లు ఎక్స్ప్లోర్ చేశారు? బికాజ్ మీరు ఆల్రెడీ లిరిసిస్టు, ఆర్టిస్టు, డైరెక్టరు, సినిమా కూడా డైరెక్ట్ చేశారు. ఇంకా ఎన్ని క్రాఫ్ట్లు సార్ మీరు చూసినవి? మీరు అంటే ఫస్ట్ ఆర్టిస్ట్గా ఏమన్నా విలన్ రోల్స్ ఏమన్నా దొరుకుతాయేమో చేద్దామన్న ఆశతో వచ్చాము. ఆ దేవుని దయ వల్ల నాకు ఒక లిరిసిస్ట్గా పెద్ద పోస్ట్, నాకు లిరిసిస్ట్గా గేయ రచయితగా నన్ను అరవింద్ గారు గుర్తించారు. అట్లా నేను పాట రాయగలుగుతాను, పాట ట్యూన్ చేయగలుగుతాను, మ్యూజిక్ కూడా చేయగలుగుతాను, పాట పాడటం కానీ రాయటం కానీ, డైరెక్షన్ చేసి మొన్న 6 అవార్డ్స్ వచ్చిన బెస్ట్ ఫిల్మ్ నంది అవార్డు. అట్లా అన్ని రంగాల్లో నాకు ఎంతో కొంత కొంచెం పట్టు ఉంది. ఆ పట్టు ఉండటం వల్ల నాకు ఈజీ అయిందనమాట ఇండస్ట్రీలో. తెలుగు మీద బాగా పట్టుండేది సార్ అప్పట్లో? తెలుగు పేపర్ చదువుతాం కానీ, చలం గారి బుక్స్, అట్లా నవల్స్ ఎక్కువ, డైలీ పేపర్ చదవటం. అంటే భాష మీద కొంచెం ఎంతో కొంత పట్టు ఉంటేనే మనం ఈ సాహిత్యం వైపు రావటానికి దోహదపడుతుంది. మనకేవి లేకుండా అంటే మా టీచర్లు, తెలుగు టీచర్స్ కానీ భాష జ్ఞానం నేర్పించేవాళ్ళు. ఫస్ట్ భాష కరెక్ట్గా ఉండాలి. మనం విలేజ్లో ఎలా మాట్లాడుకుంటాం తెలుసు కదా, అట్లా ఆ భాషని అలా కాకుండా మన ఇంట్లో కూడా ఇలా మాట్లాడాలి మనం అని మా టీచర్స్ కూడా అప్పుడు చెప్పటం, అది నేర్చుకుంటాం. అంటే భాష మీద మనం పట్టు రావాలంటే మనం మాట్లాడే ఫ్రెండ్ సర్కిల్లో కానీ మనం వాడుక భాష కూడా విలేజ్ మిక్స్ చేసి మాట్లాడుతాం. అట్లా కాకుండా స్కూల్ డేస్ నుండే కొంచెం క్లాస్గా మాట్లాడటం అంటే తెనాలి ఏరియా దగ్గర కాబట్టి, తెనాలి అంటే ప్యారిస్, ఆంధ్ర ప్యారిస్ అంటారు. భాష మీద మంచి పట్టు ఉంటుంది మా ఏరియా వాళ్ళకి. మీరు ఎవరు అభిమాని సార్ ఆ రోజుల్లో? హీరో ఎవరు అభిమాని? అభిమానం అంటే కృష్ణ గారు ఫస్ట్, మాకు కృష్ణ గారు, తర్వాత చిరంజీవి గారు బాగా ఇది వచ్చిన తర్వాత చిరంజీవి గారికి ఎలా అంటే డ్యాన్సులు కానీ ఫైట్ కానీ చిరంజీవి గారు ఇలా ఉండాలి, స్టైల్గా మాట్లాడటం, స్టైల్ మూమెంట్స్, స్టెప్స్ వేయటం,
అంటే చిరంజీవి గారు వచ్చిన తర్వాత మళ్ళీ చిరంజీవి గారికి అట్లా మళ్ళీ చిరంజీవి గారితో మీరు అరంగేట్రం చేయడం అది మీ అదృష్టం. మేము అంటే దూరం నుండి చిరంజీవి గారిని ఎక్కడో కిలోమీటర్ దూరం నుండి చూడాలి అనుకున్న రోజుల నుండి చిరంజీవి గారితో డైరెక్ట్గా ఈ ఫేస్ టు ఫేస్ ఎదురుబడి కూర్చుని ఆయనతో మాట్లాడటం అనేది మా పూర్వజన్మ సుకృతం. అంటే పెద్ద అగ్ర హీరో చిరంజీవి గారు కానీ బాలయ్య బాబు గారు కానీ వాళ్ళకి పాటలు రాయటం, వాళ్ళ దగ్గర కూర్చుని నేను వాళ్ళతో అంటే ఇంటరాక్ట్ అయ్యి చేయటం అనేది అంత నాటే జోక్. అంటే నాకు ఎవరికో అరుదు అయిన అది ఒక అంటే మనం ఊహించలేనిదన్నమాట. అది చిరంజీవి గారు బాలకృష్ణ గారికి రాయటం అనేది నాకు గాడ్ గిఫ్ట్ అనమాట. ఎలా అడుగు పెట్టారు, మీ తొలి అడుగు ఎలా పడింది? తర్వాత సింపుల్ గానే, మాది చాలా పూర్ ఫ్యామిలీ అండి. అంటే రెక్కాడితే కానీ డొక్కాడదని అంటారు పూర్వం సామెత ఉండేది. అట్లా మాకు చాలా పూర్ ఫ్యామిలీ, విలేజ్ బ్యాక్డ్రాప్లో పెరిగిన వాళ్ళం. అందుకని ఫస్ట్ 200 రూపాయలు జేబులో పెట్టుకుని మా అమ్మతో వెళ్తున్నానమ్మా ఎలా కూడా చేస్తానని ఒక జత బట్టలు పెట్టుకుని ట్రైన్లో, అప్పుడు ట్రైన్ ఎంత 15 రూపాయలు టికెట్ తీసుకుని హైదరాబాద్ రావటం. హైదరాబాదు అడుగు పెట్టంగానే, హైదరాబాద్ అంటే కొత్త నాకు ఇదొక మాయాలోకం లాగా అనిపిస్తుంది. అప్పుడు చూడంగానే ఇంత పెద్ద నగరంలో మనం ఎలా ఉంటాం, అది చూస్తే ఆ కార్లు, ఆ ట్రాఫిక్ అవన్నీ చూస్తే అప్పుడే నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. అల్లు అరవింద్ గారి దగ్గరికి ఎలా వచ్చింది ఆ రోడ్డు? ఎలా చిరంజీవి గారు చిరంజీవి గారు కారు స్టార్ట్ అయింది, బ్రేక్ ఇచ్చారు. చిరంజీవి గారు భోజనానికి వెళ్ళాలి ఇంటికి. అరవింద్ గారు నాగబాబు గారు కారు దగ్గర మాట్లాడుతున్నారు. ఎలా అన్నా ఇప్పుడే కలవాలని చెప్పేసి నేను ఆ ఫైల్ తీసుకుని వెళ్తుంటే బౌన్సర్లు ఉండారు ఇద్దరు. కలుస్తానికి వీలు లేదు, నువ్వు రండి అన్నాడు. లేదు నేను కలుస్తానని నేను నన్ను ఇట్లా పెట్టి ఇట్లా నెట్టాడు బౌన్సర్. నెట్టే వరకు కింద పడిపోగానే ఫైలు కింద పడిపోయి పెద్ద సౌండ్ వచ్చింది. ఆ ఫైలు కింద పడంగానే అరవింద్ గారు ఇలా చూశారు, చిరంజీవి గారు, అరవింద్ గారు, నాగబాబు గారు ఇలా చూశారు ఎవరు ఏంటి అని. నేను పడే వరకు అరవింద్ గారు అన్నారు, అరే పాపం పడ్డాడు, లేపండాయా, లేపు అని బౌన్సర్ అన్నారు. ఆ బౌన్సర్ వచ్చి నన్ను గట్టిగా ఇట్లా పెట్టి గిచ్చాడు. గిచ్చి నేను చెప్తుంటే నువ్వు వినవు, మీ వల్ల నాకు తిట్లు పడతాను, అది పెట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్పి నన్ను గట్టిగా ప్రెస్ చేసాడు. ఇట్లా లేపిన తర్వాత ఇక నేను అక్కడ ఉన్నా. అరవింద్ గారు దగ్గరకు వచ్చాడు. ఏంటి బాబు, ఏంటి, ఎవరు అంటే, పోతలే సార్ ఈయన చెప్పినా కానీ వెళ్ళిపోవట్లేదు అంటే, అప్పుడు అరవింద్ గారు వచ్చి ఏంటి బాబు అన్నారు. ఏం లేదు సార్, చిరంజీవి గారిని దృష్టిలో పెట్టుకుని ఒక 2-3 సాంగ్స్ రాసుకున్నాను సార్, అది మీకు వినిపించాలని ఎప్పటి నుండో ఆశపడుతున్నాను సార్ నేను అంటే, పాడండి తొందరగా, చిరంజీవి గారు బయటికి వెళ్ళిపోతారు భోజనానికి, పాడేయండి అన్నాను. ఒక్క 2 పల్లవులే వినిపి ఎక్కువ వద్దన్నారు. 2 అన్నది 6 పల్లవులు విన్నారు. అంటే 6 పల్లవులు నేను కంటిన్యూగా పాడుతూనే ఉండా, ఎక్కడ గ్యాప్ ఇవ్వాల, దొరికింది అవకాశం మనకని. ఇక 6 పల్లవులు విని చిరంజీవి గారు ఓకే అమ్మా అని చెప్పేసి ఆయన భుజం తట్టి వెళ్ళిపోయారు. ఓకే బాగున్నాయి. ఏం పాటలు పాడారు అప్పుడు? అది సిగ్గు చీమంత నీ చెంప చీమంత అది ఒకటి, వయాసిస్సుల వరదై వచ్చే రాధమ్మ అది ఒకటి. అట్లా 4-5 పాటలు పాడారు, 6 పాటలు పాడారు. అరవింద్ గారు ఈయన నంబర్ తీసుకోండి అని చెప్పేసి, నాగరాజు గారు అని ఉంటారు ఆయన, మోహన్ గారు చిరంజీవి గారికి పర్సనల్ పిఏ మోహన్ గారు, నాగరాజు గారు వాళ్ళకి చెప్పాడు, ఈ నంబర్ తీసుకోండి, ఏమన్నా అవసరం ఉంటే ఫోన్ చేద్దాం మనం అని చెప్పారు. అప్పుడు వాళ్ళు నా నంబర్ తీసుకున్నారనమాట. అట్లా అసలు వాళ్ళకి వినిపించటమే నాకు గ్రేట్, నాకు చాలా నిజంగా అది దేవుడిచ్చిన వరం లాంటిది. ఆ రోజు అయితే నాకు నేను కళా నిజం అనిపించింది. తర్వాత నా నంబర్ తీసుకున్నారు. నేను అనుకున్నా నంబర్ తీసుకున్నారు కానీ మనకి ఎందుకు ఫోన్ చేస్తారు పెద్దవాళ్ళు అనుకున్నాను. ఆ నంబర్ తీసుకున్న తర్వాత 1 వీక్ తర్వాత ఫోన్ చేస్తే నా ఫోను కింద పడిపోయి చెడిపోయింది అనమాట. ఫోన్ వచ్చే టైంకి పడిపోయింది. ఎరిక్సన్ అని అప్పుడు పెద్దది ఇంత ఎరిక్సన్ ఉండేది, అది కింద పడిపోయి పని చేస్తలా. సరే
ఫోన్ చేశారంట 3-4 రోజులు. ఆ కొత్త కుర్రోడు ఎవరో పాపం వినిపించాడు బాగా నుండి సాంగ్స్, అతనికి ఒక సాంగ్ అవకాశం ఇద్దాం చూడండి అయ్యా అంటే, ఎక్కడుంటాడు సార్ అంటే, ఏదో బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 10 అనే అడ్రస్ రాశారు అంటే, నా గురించి 1 వీక్ నుండి అరవింద్ గారు చెప్తున్నారన్నారు. అని ఏమయ్యా ఈయనే శ్రీనివాసు మొన్న పాటలు వినిపించారు కదండి, ఏమయ్యా ఇంత పెద్ద బోర్డు సెల్ మాత్రం ఇంత సెల్ పెట్టుకున్నావు జేబులో, బోర్డు సెల్ నంబరు పనిచేయదు, ఏంటది 1 వీక్ నుండి నేను చెప్తున్నాను వాళ్ళు ఇంకా అడ్రస్ దొరకట్లేదు అంటే, సారీ సార్ నా సెల్లు ఖరాబ్ అయింది సార్, కింద పడిపోయాను. నీ దగ్గర ఏమేమి పాటలు ఉండేవి మొత్తం వినిపించేసి అన్నాడు. ఇక నా పాటలు నేను రాసుకున్న 27 పాటలు ఉండి నేను రాసుకున్నాయి. ఓకే సార్ అని చెప్పేసి నా పాటలన్నీ వినిపించా. ఓకే పర్లేదు బాగానే ఉన్నాయి, కానీ ఇవి కాకుండా నేను ట్యూన్ ఇస్తా, ఆ ట్యూన్కి రాయగలుగుతావా అన్నాడు. అసలు ట్యూన్ అంటే ఏందో తెలియదు నాకు. ట్యూన్ ఇస్తాను నేను అంటే, ఏమన్నా కానీ రాస్తాను సార్ అని. ఓకే వెరీ గుడ్. ఇదే ట్యూను చంద్రబోస్ గారు రాస్తున్నారు, శాస్త్రి గారు, సీతారామ శాస్త్రి గారు, భువన చంద్ర గారు, సుద్దాల అశోక్ గారు, వెనుగెళ్ళరాం అందరు రాస్తున్నారు. మీకు కూడా ఇస్తున్నా, ఎవరికి బాగుంటే వాళ్ళకి ఇస్తా అవకాశం, కానీ మళ్ళీ నాకు ఇవ్వలేదని ఫీల్ అవ్వద్దు అంటే, ఓకే సార్ మా ట్యూన్ ఇస్తామే నాకు చాలా గొప్ప సార్ అది అని చెప్పాను. 15-20 రోజులు నాకు రూమ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కొన్ని వెర్షన్స్ రాసుకుని ఆయనకి వినిపించటం, దానిలో ఒక వెర్షన్ అందరు ఒక్కొక్కళ్ళు వచ్చి వినిపిస్తూ ఉండారనమాట. శాస్త్రి గారు, భువన్ చంద్ర గారు, బోస్ గారు అందరూ ఎవరిది ఓకే అవుతుందో అని మాకు బాగా టెన్షన్. ఇప్పుడు వాళ్ళందరిలో కూడా మీదే ఓకే అందరికంటే ఈ పాట బాగుందని అందరూ దానికే ఓటేసారు. అప్పుడు మెడ్రాస్. ఆ పాట పేరేంటి ఒకసారి చెప్పండి అందరికి. అదే మందార ముగ్గల్లోకి మచ్చట్టు వచ్చింది, సీక్రెట్ చెవులే.